ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఎస్ఐఆర్ మీద చాలా ఫోకస్ ఎక్కువైంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐఆర్లో అవకతవకలు ఉన్నాయి. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పాలకపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో 1 కోటి, ఒక రాష్ట్రంలో 90 లక్షలు, ఇంకో చోట 80 లక్షలు. ఈ ఓట్ల తొలగింపు ఏంటి? వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే డూప్లికేషన్ అని, లేకపోతే చనిపోయారని, వలస వెళ్ళారని చెప్పేసి. బట్ ఇన్ని లక్షల్లో ఉన్నారా? లేకపోతే వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చేప్పటికి ఇమిగ్రెంట్స్, బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్, ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ 90 లక్షల మంది ఉంటారా? పోనీ 30 లక్షల మంది ఉంటారా? మిగిలిన చనిపోయారనో, డూప్లికేట్ అనో, వలస అనుకుని. ఇప్పటికీ కూడా ఏంటంటే అక్కడ దగ్గర ఒక 30 లక్షల ఓట్లకి సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ దాని మీద నిర్ణయం తీసుకోవాలి, ఎప్పటికి తీసుకోవాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎన్నికలేమో దగ్గర పడుతున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా వీటిని సంక్షుభిత రాష్ట్రాలు అనాలి వాళ్ళ మాటల్లో కనుక చూస్తే. అన్ని రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ పర్యటించి వచ్చారు. అండ్ చాలా కీలకమైన నియోజకవర్గాల్లో స్పెషల్ అడ్రస్ కూడా ఇచ్చొచ్చారు. అంటే చాలా నిశ్చితంగా పరిశీలించారు. దగ్గర ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వాటితో కలిసి పనిచేసి అవుట్కమ్ చూస్తుంటే ఆయన ఇచ్చిన ఈ నిర్దిష్టంగా వెలువరించిన అభిప్రాయాలు ఇవన్నీ చూస్తుంటే అక్కడేదో జరుగుతోంది మొత్తానికి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. సరే, ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే నిజంగా అక్కడున్న పరిపాలిస్తున్న వాళ్ళు ఆరోపిస్తున్నట్టు జరుగుతోందా, లేకపోతే నిజాయితీగా జరుగుతోందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్కారం. చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చారు. అండ్ వితిన్ తెలంగాణ ఇక్కడ కూడా మీరు మాట్లాడారు, ఆంధ్ర వెళ్ళారు, రీసెంట్గా వెస్ట్ బెంగాల్ వెళ్ళొచ్చారు. ఫోకస్ అంతా ఇప్పుడు ఢిల్లీ మీద లేదు సార్, వెస్ట్ బెంగాల్ మీదే ఉంది, ప్రత్యేకించి మమతా బెనర్జీ మీదే ఉంది. నిజంగా అంత ఆవిడ ఆరోపించినంత అరాచకంగా అక్కడ 1 కోటి ఓట్లు తొలగించేశారా? ఇప్పుడు ఆరోపణ కాదా పక్కన పెడదాం, 7.5 కోట్ల ఓట్లండి మొత్తం. అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 7.6 కోట్లు. ఎస్ఐఆర్ పేరు చెప్పి 93 లక్షల మంది తీసేశారు. ఒక విడతలో మొట్టమొదటి విడతలోనేమో 63 లక్షలు, తర్వాత ఇంకొక 30 లక్షలు, 93 లక్షలు తీసేశారు. 93 లక్షలు తీసేయడానికి కారణం ఏమిటంటే ఏదో నీ పేరు సరిగా లేదని, అదని, ఇదని, నువ్వు లేవని. అందులో కొన్ని మీరు చెప్పినట్టుగా నిజంగానే చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉంటారు? దగ్గర 1 కోటి మంది ఉంటారు కదా. ఎన్నికల సంఘం అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం బెంగాల్కి వెళదాం. బీహార్ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాలి, ఓటర్ లిస్టు మొత్తం దేశం అంతా చేయాలి. మొదటి విడతగా ఎన్నికలు బీహార్లో వస్తున్నాయి కాబట్టి బీహార్లో ఎస్ఐఆర్ చేస్తాం, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తాము అని ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట 2-3 వాక్యాల్లో చెప్పారు. ఏం చెప్పారు? మామూలుగా ఎన్నికల ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయి అని ఒక అధ్యయనంలో తేలింది. అంచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము అన్నారు. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఉన్నారంటే, మామూలుగా వాసు గారు మీకు తెలుసు, ప్రతి సంవత్సరం సుమారుగా అక్టోబర్ నుంచి ఆ తర్వాత సంవత్సరం జనవరి వరకు సమ్మరీ రివిజన్ జరుగుతూ ఉంటుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు, ఎస్ఎస్ఆర్ అంటారు. ఆ ఎస్ఎస్ఆర్ జరిగింది, మన దేశం అంతా జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి 2026, 25, 26 ఇదంతా ఇప్పుడు 25 వరకు కూడా, అంటే 24లో ఎన్నికలు అయిపోయి 24 అక్టోబర్ నుంచి 25 జనవరి వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ జరిగింది. ఓకే. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమంది, అందులో కూడా అంత సంతృప్తికరంగా జరగలేదు. అది ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు వస్తారు, కొంతమంది పోతారు.
కొంతమంది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ మీదో ఇంకో దాని మీద ఇంకొంతమంది వెళ్ళిపోతారు, లేకపోతే ఈ వలస కార్మికుల కింద వెళ్ళిపోతారు. అంచేది వీళ్ళందరినీ తీయాలి, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టాలి అని స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అది అయిపోయింది. అయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలుపెట్టారు. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏమి అడిగామంటే, మీరు ఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత చేస్తున్నారు కదా, ఇది ఎస్ఎస్ఆర్ సంతృప్తికరంగా జరగలేదు, అధ్యయనం తేలిందన్నారు. ఏమిటి అధ్యయనం? ఎవరు చేశారు? వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి? దానికి కాపీ ఇవ్వండి అని అడిగాం. భాస్కర్ ఇవాళ వరకు ఆ కాపీ మా దగ్గర లేదు. మీరు ఆర్టీఐ కూడా అడిగినట్టు అని ఆర్టీఐలో కూడా వేసాం. ఇంకా ఊరుకోక మాలో ఇంకొకరు ఏమడిగారంటే, అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెయ్యాలి అని ఎన్నికల సంఘంలో ఎలా నిర్ణయం తీసుకున్నారు, దాని ఫైల్ నోటింగ్స్ ఏమిటి, ఎవరు నిర్ణయించారు అని అడిగాం. అంటే నీకు ఆర్టీఐలో ఫైల్ నోటింగ్స్ ఇవ్వాలి. ఆ ఆర్టీఐ క్వశ్చన్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిఖితపూర్వకంగా ఒక జవాబు ఏమి ఇచ్చారంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాలి అని ఎన్నికల సంఘంలో ఎవరు నిర్ణయం తీసుకోలేదు అని ఇచ్చారు. మా ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎన్నికల సంఘం తీసుకోలేదు అంటున్నారు, మీరే చెప్పారు. మరి ఎవరి నిర్ణయం మేరకు మీరు చేశారు? అధ్యయనం అన్నారు, అధ్యయనం కాపీ ఇవ్వట్లేదు. ఇది కొత్తది ఏం కాదు, ఇది కూడా చేసాము అన్నారు. ఓకే, చేశారు. ఇప్పుడు చేశారు, 2002లో చేసామన్నారు. ఓకే, ఇప్పుడు నేను 2002లో ఓటర్ని, 2004లో ఓటర్ని. మన దేశంలో చాలామంది 2002లో 2004లో ఓటర్లు ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను మీ సమక్షంలో, మీ మాధ్యమంలో, ఏంటంటే 2002లో ఈ దేశంలో ఎవరైనా కూడా మేము ఓటు వేయడానికి అర్హులు అని చెప్పి ఇన్ని దస్తావేజులు పట్టుకుని ఏ కార్యాలయానికైనా వెళ్ళారా, సమర్పించారా? ఎవరు ఓట్లైనా మీరు అర్హులు కాదు అని తీసేశారా 2002లో? చెప్పండి. ఒక్క దేశంలో ఒక్కళ్ళని లేచి నుంచోమని చెప్పండి. ఎప్పుడు జరగలేదు అలాగా. 2002లో కూడా ఇలా జరగలేదు, ఇవాళ చేస్తున్నారు. ఒకటి, అధ్యయనం చెప్పట్లేదు. ఎవరు చేశారో చెప్పట్లేదు. ఏం అధ్యయనం చేశారో చెప్పట్లేదు. ఎవరు చెప్తే చేశారో చెప్పట్లేదు. దాని సిఫార్సులు ఏమిటో చెప్పట్లేదు. అధ్యయనం కాపీ ఇవ్వట్లేదు. తర్వాత ఎవరు తీసుకున్న నిర్ణయం అని అంటే, ఎలక్షన్ సంఘంలో ఎవరు తీసుకోలేదు చెప్తున్నారు. ఓకే, తర్వాత బీహార్లో చేశారండి. బీహార్లో గురించి కూడా కొంచెం చెప్తే ఏమవుతుందంటే, మీకు బెంగాల్లో ఏం జరుగుతుంది అన్నదానికి ఇది ప్రియాంబుల్ అది. ఓకే, బీహార్ అయిన తర్వాత ఇంకొక ఆర్టీఐ వేశాం మాలో కొంతమంది. బీహార్ ఎన్నికలు అయిన తర్వాత, మీరు ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు జరిపారు కదా, బీహార్ ఎన్నికలలో ఎస్ఐఆర్ ఎలా జరిగింది ఏమిటి అనేది ఎన్నికలు అయిన తర్వాత మీరు ఏవైనా సమీక్షా సమావేశం పెట్టుకున్నారా? ఆ సమీక్షలో ఏం తేలింది? తప్పులు ఏమైనా జరిగాయా? అన్నీ బాగా జరిగాయా? అన్నీ బాగా తప్పులు జరిగితే వాటిని ఎలా సవరించుకోవాలని సమీక్షలో తేలింది. బాగా జరిగితే ఇంకా బాగా ఎలా చేయాలని ఏమైనా సమీక్షలో ఆలోచించారా, మాట్లాడారా అని అడిగాం. సమీక్ష చేయలేదు అన్నారు. సో సమీక్ష లేదు, మేమెవరూ నిర్ణయం తీసుకోలేదంటారు, అధ్యయనం చేసేవు అంటారు, అధ్యయనం ఏమిటో చెప్పరు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి, ఇక ముందు కాసేపు కొంచెం మనం బీహార్లో ఏం జరిగిందో తెలుసుకుంటే మనం బెంగాల్లో ఏం జరుగుతుందో జరగబోతుందో అర్థమవుతుంది. బీహార్లో ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము SADD అంటారండి. SADD, షిఫ్టెడ్, యాబ్సెంట్, డూప్లికేట్, డెడ్. ఇంకోటి ఫారినర్, గుస్పేటియా, చొరబాటుదారులు అంటారు. ఓకే, SADD. ఇప్పుడు వాసు గారు, నాకు కానీ మీకు కానీ ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే, ఈ ప్రోగ్రాం చూసేటువంటి వాళ్ళకి కానీ, చనిపోయిన వాళ్ళని తీసేస్తామంటే మీరు అబ్జెక్షన్ పెట్టరు, నేను పెట్టాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తీసేస్తామంటే మీకు అబ్జెక్షన్ ఉండదు, నాకు అబ్జెక్షన్ ఉండదు. డూప్లికేట్ ఉందంటే డూప్లికేట్ తీయమంటాం. చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇక్కడ లేని వాళ్ళు ఫారినర్స్ ఉంటే తీయమంటాం. అంతే కదా, దానికి అభ్యంతరం లేదు. కానీ అలా చెప్పారు,
మార్కెటింగ్ అలా చేశారు. ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారో తెలుసు కదా మీకు, ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతూ ఉంటారు. కానీ మార్కెటింగ్కి అసలు జరిగిన దానికి ఏమిటి అని అంటే, మీకు ఎవరో బ్రెజిలియన్ మోడల్ అట, ఆవిడ పేరు 20 సార్లు ఉంది ఒక చోట, అది డూప్లికేటే కదా. డూప్లికేట్ ఏం చేసేది, ఏం చేయలేదు కదా. సో డూప్లికేట్ కాదు మీ ఉద్దేశం. చనిపోయారు అని తీసినటువంటి వాళ్ళని కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో నుంచోబెట్టి అయ్యా మేము బతికే ఉన్నామని చెప్పించారు. మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీయడం కాదు, అది షిఫ్టెడ్ అన్నారు. మేము ఇక్కడే ఉన్నాము అని. మీకు వెస్ట్ బెంగాల్లో ఐ థింక్ మన హార్బర్ దగ్గర, హౌరా దగ్గర, అక్కడ డైమండ్ హార్బర్ దగ్గర ఒక 30 మంది చనిపోయామని మమ్మల్ని కేటగరైజ్ చేశారని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యాలయం మీద దాడి చేశారు. చనిపోయిన వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు కాదు. సో చనిపోయిన వాళ్ళు నిజంగా అదే జరిగితే చనిపోయిన వాళ్ళు దాడి చేస్తే ఒక హాలీవుడ్ మూవీ అది కదా. సో చనిపోయిన వాళ్ళు కాదు, డూప్లికేటు కాదు, షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? అసలు ఏ ప్రాతిపదికన తీశారు? అప్పుడు లేదు, మనం చూస్తే బీహార్లో ఏం జరిగిందంటే, ఇది ఎస్ఆర్ అయిపోయిన తర్వాత విషయం చెప్తున్నాను. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక ఇంటిలో 809 మంది ఓటర్లు నమోదై ఉన్నారండి. ఆశ్చర్యపోయారు. ఒక ఇంట్లో 809 మంది నివాసం ఉంటున్నారంటే ఇది చాలా గొప్ప విషయం.